పేపర్ బాయ్గా పనిచేస్తూ ఇంటర్ పూర్తి చేశాడు. పట్టుదలతో చదివి డిగ్రీ పట్టా సాధించాడు. కోచింగ్ సెంటర్కు వెళ్లకుండానే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నిమ్సెట్ ర్యాంక్ సాధించాడు. ఇంతా చేసి అతగాడి ఉన్నత చదువులకు పేదరికం అడ్డు వచ్చింది. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబంలో పుట్టిన అతడు చేయూత కోసం 1000 కన్నులతో ఎదురుచూస్తున్నాడు. ఈ యువకుని పేరు శ్రీనివాస్. ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం కాశీపేటకు చెందిన సాంబయ్య, మొండెమ్మ దంపతుల సంతానం. నిరుపేద కుటుంబం. కూలి పని చేస్తూ శ్రీనివాస్ని 10వ తరగతి వరకు చదివించారు. వారి కష్టానికి తగ్గట్లే 80% మార్కులతో 10వ తరగతి పాస్ అయ్యాడు. ఆ తర్వాత ఇంటర్లో చేరి పేపర్ బాయ్ గా చేస్తూ 75% మార్కులతో శ్రీనివాస్ ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత డిగ్రీ కోసం హన్మకొండకు వచ్చిన ఇతగాడు పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ పట్టుదలగా చదివి డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ అయిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా నిర్వహించిన నిమ్సెట్ 2012 ప్రవేశ పరీక్ష రాసి జాతీయ స్థాయిలో 1813వ ర్యాంక్ సాధించాడు. ఫలితంగా వరంగల్ నిట్ లో మొదటి రౌండ్ కౌన్సిలింగ్ లో శ్రీనివాస్ కు ఎంసీఏ సీటు దక్కింది. ఇంతవరకు బాగానే ఉన్న నిట్ లో ఎంసీఏ కోర్సు పూర్తి చేయాలంటే ముందుగా ఈ నెల 16 లోపు సుమారు 70,000 చెల్లించాలి. ఆ తర్వాత కోర్సు పూర్తవడానికి ఎటు లేదన్నా 5 నుంచి 6 లక్షల వరకు ఖర్చవుతుంది. అంత ఆర్థిక స్తోమత లేని శ్రీనివాస్ ఏం చేయాలో పాల్పోని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎవరైనా చేయూతను అందిస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఫీజు పే చేయాలంటే ఫస్ట్ సెమిస్టర్ లో 70,000 రూపీస్ అవసరం పడ్డాయి. ఇప్పుడు 16th లోపు పే చేయకపోతే సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 16th 18th మధ్యలో లాస్ట్ డేట్ అని చెప్పారు. సో నాకు 70,000 ఫస్ట్ సెమిస్టర్కి ప్రజెంట్ అవసరం ఉన్నది. దయచేసి ఎవరైనా ఉంటే హెల్ప్ చేయగలరు ప్లీజ్. కొడుకును ఉన్నత చదువులు చదివించాలని ఆశగా ఉన్న శ్రీనివాస్ తల్లిదండ్రులు కుటుంబ ఆర్థిక పరిస్థితి తలుచుకుని కుమిలిపోతున్నారు. ఎవరైనా ఆపన్న హస్తం అందించి తమ కొడుక్కి ఆసరాగా నిలవాలని కోరుతున్నారు. సీటు తెచ్చుకొని చదువుతున్నా అని అంటాడు. ఎట్లా చదువుతావు కొడుక, నువ్వు మన దగ్గర డబ్బులే రేప అంటే బ్యాంకు కూడా ఇస్తుందేమో చూసుకుంటామా తెలుసుకుంటా. ఏం చేయాలి మరి అన్న కొడుకు బాధపడతాడు. చూశారు కదా ఈ సరస్వతి పుత్రుని దీనగాథను. ఉన్నత చదువులు చదవాలనే ఆశ ఉన్న ఆర్థిక స్తోమత సరిపోవడం లేదు. లక్ష్మీ కటాక్షం కోసం ఎదురు చూస్తున్న ఈ శ్రీనివాస్కు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ చందుతో బాల్ కుమార్, ఈటీవీ న్యూస్, వరంగల్.